ఈ అంటే ఒకటి ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత కూడా ఈ సర్వేలు అఫీషియల్గా రావట్లేదు, కానీ అన్అఫీషియల్గా సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు, అవి తిరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా పార్టీలు చేయించుకునే సర్వేలు వేరే ఉంటాయి, అవి తర్వాత మాట్లాడదాం. సో ఇప్పటి వరకు బయటకు వస్తున్న సర్వేలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఎంత రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నాయి అవి? అన్నీ కాకపోయినా కొన్ని ఉన్నాయి కదా. అంటే పార్టీల పరంగా అంతర్గతంగా చేసుకున్న సర్వేలు కూడా కొంత వాస్తవాలకు దగ్గరగానే ఉన్నాయి కాబట్టి కొన్నిటిని నమ్మక తప్పదు. ఓకే, అంటే ఈ సర్వేల పేరుతో ఇండివిజువల్ సర్వేలు కూడా పెరిగిపోయాయి. అవును, సంస్థాగతంగా జరిగిన పటిష్టమైన యంత్రాంగం ఉన్న వాళ్ళకంటే ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారా చేసిన వాళ్ళు కూడా ఎక్కువైపోయాయి. వంటింటి సర్వేలు అంటే అందులో ప్రామాణిక ఎంత ఉందనేది పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ కూడా నియంత్రించడానికి అవసరమైన యంత్రాంగం లేని సంస్థ. ఎవరు ఎక్కడి నుంచి పంపిస్తారో కూడా తెలియని పరిస్థితిలో నేను ఎన్నికల సంఘం ఇప్పుడు కూడా ఈ సర్వేలకి పర్మిషన్లు ఇవ్వడం కానీ లేదంటే పర్మిషన్ రిజెక్ట్ చేసిన సందర్భాలు లేవు. ఓన్లీ ఎగ్జిట్ పోల్ వరకే ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ ఎన్నికల సంఘం కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడము, కొన్నిట్లో సరిగా లేకపోవడం వల్ల రకరకాల అనుభవాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే సర్వేల ప్రామాణికత పక్కన పెడితే ప్రజాభిప్రాయం అనేదానికి ఒక కొలబద్ద తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ముందంజలో ఉన్నారు. అది అంటే పబ్లిక్ బయటకు వచ్చి ఇది ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, కానీ చాలా చోట్ల ఈ మధ్య నేను నెల్లూరు జిల్లాలో ఒక 5-6 కాన్స్టిట్యున్సీలు పర్యటించి వచ్చినప్పుడు ప్రజలు గుంభనంగా ఉన్నారు. అంటే ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి ఎవరికి వేస్తామో ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు, మేము చెప్పలేము. అంటే గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరించిన విధానం కానీ పోలీసు యంత్రాంగం చేసిన చర్యలు కానీ కొంచెం భయభ్రాంతులను సృష్టించాయి. అందుగురించి ఓపెన్గా చెప్పేవాళ్ళు కూడా చెప్పట్లేదు. కానీ మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది అని అక్రాస్ ది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మీరు తడ వరకు లెక్కేసుకుంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉంది. సమాజాన్ని ప్రభావితం చేసే 5-6 సెక్టర్స్ ఏవైతే ఉన్నారో ఆయా వర్గాల వాళ్ళు పూర్తిగా డివేట్ అయిపోయారు. ముఖ్యంగా ఇందులో ఆయన ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు చేసిన మోసం అనేది నెంబర్ 1 స్థాయిలో ఉంది. తర్వాత రైతాంగానికి పెట్టిన ఇబ్బందులు 2వ స్థాయిలో ఉన్నాయి. ఇక ఉద్యోగుల సంగతి చెప్పక్కర్లేదు. వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద 5 లక్షలు అనుకుంటే కుటుంబానికి మొత్తం ఒక 25 లక్షల ఓట్లు గంపకొత్తగా పోయే పరిస్థితుంది. నిరుద్యోగులు లెక్కలేసుకుంటే ఇలాగ ఈ సెక్టర్లో మొత్తం వేసుకుంటే ఒక 60 లక్షలు ఓటర్లు ఉంటారు, ప్రభావితం చేసే ఓటర్లు. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి గత ఎన్నికల్లో జరిగిన తేడా ఎంత అంటే 40 లక్షలు, 39 లక్షలు ఎంత ఉంది. అంటే ఇప్పుడు మా 39 కన్నా ఇప్పుడు 60-65 లక్షల పైగా వ్యతిరేకత ఉంది ఓటర్లు గంప కొత్తగా. కంపేర్ చేస్తే ఆ 40 బ్యాలెన్స్ చేసిన 25 లక్షల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ 25 లక్షల ఓట్లు అక్రాస్ ది స్టేట్, చిన్న కాన్స్టిట్యున్సీ పెద్ద కాన్స్టిట్యున్సీ అన్నీ లెక్కేసుకుంటే కూడా